అవుతున్నానని మాట్లాడాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు మహిళా దినోత్సవం, మహిళ అన్న పదాలు నీ నోటి నుంచి వస్తుంటే పెద్ద బూతుల్లా వినిపిస్తున్నాయి. మహిళా సంక్షేమం గురించి కానీ, మహిళా సంక్షేమం అని కానీ, మహిళా సాధికారతని కానీ, లేకపోతే నా అక్క చెల్లెములు, ఈ పదాలు వింటా ఉంటే లిటరల్లీ మేమైతే బూతులు విన్నామా అన్న ఆలోచన అయితే మా అందరికీ వస్తుంది. ఎందుకనంటే పిన్నమ్మ తాలిబొట్టు తెంచేసిన వాడిని రక్షించాలనుకుని సిబిఐ ఎంక్వైరీకి కూడా వెళ్లకుండా సిబిఐ ఎంక్వైరీని కూడా దాటవేస్తూ ఈరోజు సొంత బాబాయిని హత్య చేసిన వాడిని వెనకాతలు వేసుకొని తిరుగుతున్న నువ్వు ఈరోజు మహిళా సాధికార గురించి మాట్లాడుతున్నావు. నీ వల్ల నట్టేట మునిగిపోయి నట్టేట మోసం చేయబడి కనీసం ఎన్టీ రామారావు గారు ఇచ్చిన ఆస్తిలో సమాన వాటా హక్కు అన్న హక్కును కూడా పొందలేక నిన్ను ఆస్తి అడిగిన పాపానికి నువ్వు మెడబెట్టుకుని బయటికి గెంటేస్తే ఈరోజు ఆవిడ మేలుకొని నువ్వు చేస్తున్న అఘాయిత్యాలని, నువ్వు చేస్తున్న అక్రమాలని, నువ్వు చేస్తున్న అక్రమ పరిపాలన గురించి 4 వీధులు ఏదో కాలికి బలపం చట్టుకుని తిరిగినట్టుగా ప్రతి చోటకి వెళ్ళి నువ్వు అసమర్థుడివి, నీ అసమర్థుడివి అని మాట్లాడుతుంది ఎవరో కాదు, నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి. నీ చెల్లికే న్యాయం జరగలేదని ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నీ చెల్లికే నువ్వు చేస్తున్న పరిపాలన నచ్చక బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఎలా నచ్చేస్తావు అనుకున్నావు? ఈరోజు సాక్షాత్తు నీ చెల్లిని బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల్ని మోసం చేశాడు, నిరుద్యోగ యువత అంతటినీ కూడా భ్రష్టు పట్టించాడు, నిరుద్యోగ యువత తరపున నేను పోరాటం చేస్తానని చెప్పి ఒక పార్టీ అధ్యక్షురాలుగా సొంత నీ చెల్లి రోడ్డు మీదకి వస్తే సొంత చెల్లిని కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన గరుడువి నువ్వు మమ్మల్ని రక్షించేస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతుంటే మేము నమ్ముతాం. ఇంకో విషయం ఏంటంటే ఇంకో చెల్లి ఉంది. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రిని చంపేసిన తర్వాత న్యాయం కావాలని అన్నయ్య దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుతుందేమో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి హత్య చేసిన వాళ్ళు నువ్వు కాపాడుతున్నావని ఒకే ఒక బాధతో బయటకు వచ్చి హత్యలు చేయించిన నా అన్న జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా ఓటేయొద్దు అని సాక్షాత్తు నీ ఇంకో చెల్లి మాట్లాడుతుంది బయటకు వచ్చి. అటువంటిది నువ్వు ఈరోజు అక్క చెల్లెమ్మను ఉద్ధరించేస్తానని మాట్లాడుతున్నావు. అసలు ఏ రకంగా ఉద్ధరించావు నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు సుమారుగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతాను అని చెప్పిన నువ్వు ఈరోజు మద్యపాన నిషేధం దేవుడు పక్కన పెడితే కల్తీ మద్యాల వల్ల సుమారుగా 33 లక్షల మంది అనారోగ్య పాలవటం, కొన్ని వందల మంది ఈరోజు చావుకి కారణమయ్యి చాలా మంది ఆడబిడ్డల మాంగళ్యాలు తెగిపోతా ఉంటే అటువంటి వ్యవహారంలో నువ్వు ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నావని ఈరోజు మహిళల సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకటి ముఖ్యంగా మద్యపాన నిషేధం చేయడం పక్కన పెడితే మద్యం మీద మా వాళ్ళు ఇంతమంది తాగుతున్నారని చెప్పి మహిళల తాలిబొట్లను తాకట్టు పెట్టి 15 సంవత్సరాలకి 25,000 కోట్లు నువ్వు తీసుకొచ్చి ఈరోజు నువ్వు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నావంటే దీన్ని ఏ రకంగా ఈరోజు నువ్వు ఆడబిడ్డల్ని నువ్వు రక్షిస్తావంటే ఎవడు నమ్ముతాడు? ఈరోజు ఎప్పుడో పెట్టావు దిశ చట్టం అని, అది పకోడీ పొట్లాలు చుట్టుకోవడానికి కూడా పనికిరావట్లేదు ఆ చట్టం తాలూకా కాగితాలు. ఈరోజు అది కాస్త పోయింది దిశ యాప్ అన్నావు. ఈరోజు దిశ యాప్ కానీ దిశ చట్టం కానీ నిబద్ధత లేని ఒక ఎందుకు పనికిరాని చెత్త కుప్పల్లా తయారైన తప్పించి ఈరోజు వీటి ద్వారా ఒక్క ఆడబిడ్డనైనా రక్షించిన పాపాన్ని పోయారా మీరు? సుమారుగా ఈ 5 సంవత్సరాల కాలంలో 2 లక్షల మందికి పైగా ఆడబిడ్డల్ని అబ్యూస్ చేసిన కేసుల్లో నమోదైనవి అంటే ఒక్కసారి నిన్ను ఏ రకంగా అర్థంలో చూసుకొని నీ మీద నువ్వు ఉమ్మేసుకోవాలి. ఇంతమంది ఆడబిడ్డలు రోడ్డు మీదకి వచ్చి అఘాయిత్యాలు పాలవుతుంటే, అక్రమాలకు పాలవుతూ ఉంటే, అన్యాయాలకు గురవుతూ ఉంటే, హత్యలకు గురవుతూ ఉంటే, అత్యాచారాలకు గురవుతూ ఉంటే మళ్ళా బయటకు వచ్చి సిగ్గు లేకుండా పరదాల మాటన పోలీసుల మాటన కూర్చొని అక్క చెల్లెములు నా అక్క చెల్లెములను మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు. కానీ ఆ పదాలు వింటుంటేనే మాకు ఒళ్ళు గగ్గు పొడుస్తూ ఉంది. ఈ రోజుకి కూడా దాని గురించి మాట్లాడు. తినడానికి తినే వస్తువుల్ని కూడా విపరీతంగా రేట్లు పెంచేసి అమ్మఒడి ఇస్తున్నాను కదా ఎవరి కోసం కొనుక్కోరు, చేయులు ఇస్తున్నాను కదా ఎవరి కోసం వాళ్ళు కొనుక్కోరు అని చెప్పి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి ఒక సామాన్య మహిళ తాలూకా మానసిక స్థితి మీద నువ్వు దెబ్బ కొడుతున్నావు. ఈరోజు ఆ బిడ్డలకి కనీసం చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన
వండి పెట్టలేక ఇబ్బందులు పడిపోతున్న పరిస్థితి. భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టు, ఆఖరికి నీ సేవ చేసుకునే అంగన్వాడీల ఆశా కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వస్తే వాళ్ళు లాఠీలు పెట్టి కొట్టించావు. నువ్వు మహిళా దినోత్సవం గురించి, అదేవిధంగా మహిళల సాధికారత గురించి మాట్లాడతావు. అమరావతి రాజధాని మహిళా రైతుల్ని పోలీసులు బూటుకాలతో తన్నిన రోజు కానీ, అమరావతి మహిళా రైతుల గురించి సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం గురించి కానీ ఏ ఒక్కరోజు బయటకు వచ్చి స్పందించిన నువ్వు ఈరోజు మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకనంటే సుమారుగా ఇంకొక విషయం, మహిళల పేరు మీదే నేను ఇల్లు ఇస్తున్నాను, మహిళల పేరు మీద సెంటు స్థలం ఇస్తున్నాను అన్నాడు. అరే సెంటు స్థలం మహిళల పేరు మీద ఇస్తానని చెప్పి ఈ రోజుకి కూడా ఇల్లులు కట్టక వాళ్ళు అప్పుల పాలు చేసిందే కాకుండా ఓటీఎస్ పేర్లు చెప్పుకొని సుమారుగా 10,000 నుంచి 30,000 వరకు లూటీలు చేశారు మీ నాయకులు. ఈరోజు నువ్వు కూడా బయటకు వచ్చి మహిళా సాధికారత గురించి, మహిళా దినోత్సవం గురించి మాట్లాడేస్తావు. ఒక్కసారి ఆలోచించు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానంకి వెళ్ళేటంత వరకు కూడా సంక్షేమం ఉండేది. నువ్వు వచ్చిన తర్వాత నవరత్నాలని ఒక నకిలీ రత్నాల్ని, నకిలీ సాకుల్ని చూపించి అదివి కూడా సరిగా చేయలేక చేతకాని దద్దమ్మలాగా బయటకు వస్తే ఎవడైనా అడుగుతాడేమో అని భయపడిపోయి పరదాలు వేసుకొని పోలీసుల మాటను కూర్చొని ఈరోజు నువ్వు చేస్తున్నావు. నేను నిన్న పైక్రోపేట నుంచి వచ్చేటప్పుడు చూసా, అటు ఇటు బారికేడ్లు వేస్తున్నాడు హైవేకి. ఏంటన్నా ఈ బారికేడ్లు, ఏంటి గ్రీన్ క్లాత్ అనుకున్నాను. బారికేడ్లు కాస్త అందులోంచి ఎవడు రాకుండానంట. ఆఖరికి మా నిర్వాసిత ప్రాంతాల వాళ్ళు ఎవరైనా వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారేమో అని చెప్పి ఆఖరికి కొంతమందిని హౌస్ అరెస్ట్లు కూడా చేయించిన పరిస్థితి ఈరోజు. అంటే ఎంత భయపడిపోయే పులివెందల పిల్లి మైక్ పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏకదాటిగా పాడిందే పాట అన్నట్టుగా పాడతాడు. అతనికి నిద్రపోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదట, అదో వ్యసనం అంట. మాకు అలాగే అర్థమైంది. అరే చంద్రబాబు నాయుడు గారు అన్న పేరు వింటేనే గుర్తొచ్చేవి హైటెక్ సిటీ దగ్గర మొదలు పెట్టుకుంటే, ఆఖరి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మహాప్రస్థానం వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మన ఊర్లో మీరు అందరూ తిరిగే రోడ్లు, మనం అందరం చూసే డ్రైన్లు, మనం అందరం తాగే నీళ్లు, మనందరం చూసే ప్రాజెక్టులు, మనందరం వెళ్ళే బ్రిడ్జిలు, ఇవన్నీ గుర్తొస్తాయి. అదే నిన్ను చూస్తే ఏం గుర్తొస్తాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి అని తక్కువని గుర్తొచ్చేది కోడికత్తి, గొడ్డలి, బాత్రూము. ఈ మూడిటితో పాటు మనకి ఏం గుర్తొస్తాయి? మోసానికి పరాకాష్ట, దగాకి బ్రాండ్ అంబాసిడర్, అవినీతికి ఫస్ట్ ర్యాంక్, అక్రమాలకి పెట్టింది పేరు, హత్యలు మా ఇంట వంట అవే ఉంటాయి, కబ్జాలు మాకు కాస్త మా పేటెంట్ రైట్ అన్నట్టుగా మీరు వెళ్ళే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉండే పరిస్థితి. ఇక ఇంతకీ కూడా పోతే దోపిడీ అన్నా, గంజాయి గురించి మాట్లాడాలన్నా, డ్రగ్స్ గురించి మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళా దేని గురించి మాట్లాడాలన్నా వీటి గురించి పీక్స్లో రాష్ట్ర నెంబర్ 1 పొజిషన్లో ఉంచుతాడు. ఈ అవినీతి, దగ, మోసం, అక్రమం, హత్యలు, కబ్జాలు, దోపిడీ, గంజాయి, డ్రగ్స్, ఆడపిల్లల అక్రమ రవాణా, ఆడపిల్లల మీద హత్యలు, అత్యాచారాలు, ఇవన్నిటి గురించి ఇతగాడు ఈరోజు వచ్చి మాట్లాడతాడు. ఇతగాడు ఇంకో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాజీనామా చేసిందట. గిఫ్ట్ ఉమెన్స్ డేకి ఉమెన్ తరపున మహిళా కమిషన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాజీనామా చేసిందట. మరి ఆవిడకే కొడుకు మండిందో, పోన్లే ఇప్పటికైనా తెలిసి వచ్చింది. అరే ఇన్ని రకాలుగా ఆడపిల్లలు అక్రమాలు గురవుతూ ఉంటే నేను కనుక ఆ పొజిషన్లో కూర్చుంటే పాపం అంతా నాకే తగులుతుంది అనుకుందో ఏంటో తెలియదు, కానీ ఆవిడ కూడా ఈరోజు రాజీనామా చేసిన పరిస్థితి. అంటే సొంత తల్లి వెళ్ళిపోయింది, ఇతగాడితో భరించలేనరా భగవంతుడా అని. చెల్లి రోడ్డు మీదకి వచ్చి కాలికి బలపం కట్టుకొని ఆవిడకి జరిగిన అన్యాయం గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏకరువు పెడతా ఉంది. సొంత చెల్లి మీడియా ముందుకు, ఇంకొక చెల్లి మీడియా ముందుకు వచ్చి నాకు ఓటు అయ్యేద్దనే చెప్తుంది. నేను కూడా అందరికీ ఒకటే చెప్తున్నా, అమ్మ ఈరోజు మాట్లాడితే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలిగే దమ్ము ఉందా? ఆన్సర్ చెప్పగలిగే స్థాయి ఉండేటప్పుడు చెప్పమనండి, నేను కూడా ఒప్పుకుంటా. అంతే తప్పించి ఈరోజు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయినంత వరకు కూడా ఆడబిడ్డను మోసం చేస్తున్న ఈ గవర్నమెంట్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు దయచేసి రాబోయే కాలంలో మహిళలే పెద్ద బాధ్యత తీసుకొని
ఈ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపడానికి మనందరం కూడా నడుం బిగించాలి. ఈ మహిళా దినోత్సవం సాక్షిగా మనందరం కూడా ఒక మంచి ప్రమాణం చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు గురించి, మన బిడ్డల మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు గురించి, రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ని మనం తీసుకురావడానికి కంకణం కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.